అనుభవం ఉంది, విజన్ ఉంది, సంపద క్రియేట్ చేస్తానంటూ పదే పదే చెప్పే చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలైంది. రోజు రోజుకు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి పాతాళానికి తొక్కేస్తున్నారు. వారం వారం వేల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెట్టిన ఘనత దక్కించుకుంటున్నారు. చంద్రబాబు అక్కడితో ఆకుండా రెవెన్యూ లోటులోనూ రాష్ట్రాన్ని టాప్ ప్లేస్లో నిలబెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అప్పులు, రెవెన్యూ లోటు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నెల నెల దిగజార్చేస్తున్నారు చంద్రబాబు. అప్పులు, రెవెన్యూ లోటును పెంచేస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలోకి తీసుకువెళ్లినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక వెల్లడించింది. ఏపీ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు 4 నెలల్లో దేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా అత్యధికంగా అప్పులు తీసుకున్నట్లు కాగ్ వెల్లడించింది. సగటున నెలకు 12,300 కోట్ల చొప్పున 4 నెలల్లోనే 49,134 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం. ఒక జూలై నెలలోనే ఏకంగా 15,521 కోట్లు అప్పు చేసినట్లు కాగ్ పేర్కొంది. బడ్జెట్లో ప్రతిపాదించిన అప్పుల్లో 4 నెలల్లోనే 64.78% మేర చేసినట్లు కాగ్ వెల్లడించింది. నెల నెల అప్పులు పెంచేస్తూ ఉండగా ఆస్తుల కల్పన వ్యయం తగ్గిపోతోంది. అప్పుల్లో భారీ వృద్ధి నమోదు చేస్తున్న చంద్రబాబు సర్కార్ ఆస్తుల కల్పన వ్యయంలో తిరోగమనంలో పయనిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం జూలై నెల వరకు ఆస్తుల వ్యయంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం జూలై వరకు ఆస్తుల కల్పన వ్యయం 23% తగ్గిపోయింది. అలాగే జూన్ నెలతో పోల్చితే జూలైలో ఆస్తుల కల్పన వ్యయం ఏకంగా 42.8% పడిపోయింది. ఈ ఆర్థిక ఏడాది తొలి 4 నెలల్లో రెవెన్యూ లోటు కూడా నెల నెల పెరిగిపోతోంది. రాష్ట్రంలో రెవెన్యూ రాబడులను మించి వ్యయం చేస్తున్నారు. అంటే చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా ఎటువంటి ప్రతిఫలం లేని రంగాలకు ఖర్చు చేస్తున్నట్లు కాగ్ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.